హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మీరు తమ్ముని చూసే వచ్చారు కదా, ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి, సబ్స్క్రైబ్స్ బాగా పెరుగుతారు అనే పాయింట్ మీదే ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నా అండి. నేను చెప్పేది మాత్రము 100% నిజమండి. మీరు నమ్మకపోయినా కానీ నేను అందరిలా లైక్స్ కోసం వ్యూస్ కోసం చెత్త వీడియోలు చేసే టైప్ కాదండి. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ కూడా చెప్తాను. ఏంటంటే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియోని లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నా కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు సోది చెప్పకుండా డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాయి. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు నేను నిజం చెప్తున్నాను. నేను నిజాలు మాత్రమే మాట్లాడతాను. అసలు విషయం ఏంటంటే మనకి ఏ టైంలో చేస్తే వ్యూస్ బాగా వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు చర్చ. పలానా టైం అంటూ దీనికి ఏమీ ఉండదండి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ బట్టి చెబుతున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెబుతున్నాను. ఈ టైం చేస్తే వ్యూస్ వస్తాయి, ఆ టైం చేస్తే వ్యూస్ రావు, ఇవన్నీ ముచ్చట్లన్నీ వద్దు. ఫస్ట్ ఒక టైంకి అప్లోడ్ చేయండి, చూడండి వ్యూస్ వచ్చాయా లేదా. ఒకళ్ళు వ్యూస్ రాలేదనుకో, నెక్స్ట్ ఏంటంటే ఆ టైం కాకుండా టైం మార్చి వేరే టైంలో వీడియో అప్లోడ్ చేయండి. ఎవరో చెప్పింది కాదు. ఫస్ట్ 1 గంట చేసాము, వ్యూస్ రాలేదు, సరే ఒకసారి 2 గంటలు చేసాము, 3 గంటలు చేసాము, ఇలా టైం సరే ఒకసారి సాయంత్రం చేద్దాము, సరే ఒకసారి నైట్ చేద్దాము. పలానా టైం కాదండి. అవతలోడు యాక్టివ్గా ఎప్పుడుంటే మనకేం తెలుసు అండి, చెప్పండి. సరే పొద్దున్నే పెడదాం అనుకుంటాం, కొంతమంది పొద్దున్న లేగరు, కొంతమంది పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతారు. ఆ టైం చూస్తారని చెప్పలేము, చూడమని చెప్పను. సరే కొంతమంది ఏమంటా ఉంటారు, సాయంత్రం పెడదాం అందరూ వచ్చి ఉంటుంటారు. సాయంత్రం చాలామంది నైట్ షిఫ్ట్ చేసేటట్లు కూడా ఉంటారు. అంటే వ్యూస్ అనేది, లైక్స్ అనేది అది మన చేతిలో లేదండి. మన పలానా టైం అంటూ ఉండదు. అవతలోడు ఇప్పుడు నా వీడియో కూడా అవతలోడికి మన వీడియో ఓపెన్ అయినప్పుడు వాడు నేను చెప్పే నిజంగా నచ్చితే వీడియో ఓపెన్ చేసి చూస్తేనే వ్యూస్ వస్తుంది. నచ్చినప్పుడు అవతలోడు ఎందుకు చూస్తాడండి? జన్నును మాట్లాడుకుందాం, అంతే కదా. అది మీరు కూడా అంతే. అవతలోడికి నచ్చితే మీ వీడియో చూస్తాడు, నచ్చకపోతే స్కిప్ చేస్తాడు. అది 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 మన చేతుల్లో లేని పని, అవతలోడు ఆలోచన విధానంలో ఉంటుంది. అర్థమవుతుందా? అంతేగాని పలానా టైంలో చేస్తే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ పెరుగుతారు, ఏమొద్దండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒక్కటేనండి, పలానా టైంలో చేయాలి, పలానా టైంలో చేయకూడదు. ఇలాగైతే వ్యూస్ వస్తాయి, అలా అయితే వ్యూస్ రావు. అసలు ఈ వీడియో చేసినా కానీ వ్యూస్ రావడం డిసప్పాయింట్. ఒక వీడియోకి 2 వీడియోకి అసలు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎవరికి వ్యూస్ పెట్టిన తొందరగా ఎవరికి అన్నం పొయ్యి మీద పెట్టినామంటే అన్నం ఉడకదు కదా, దానికి కొంచెం టైం బట్టి దొరకడానికి. అట్లనే కొంచెం టైం పట్టిద్దండి. పెద్ద పెద్ద మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా 1-2 రోజులు వచ్చింది కాదండి. అట్లా ఎవరికో ఒకరికి ఒక్క వీడియోకి 2 వీడియోలకు 10 వీడియోలకి సడన్గా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, వ్యూస్ వచ్చి టక్కున ఫేమస్ అయిపోతారు. అట్లా అలాంటి అదృష్టం అందరికి ఉండదండి. అలా అందరికి అలాగే వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతారంటే పోస్ట్ పెట్టవచ్చు. మరి అప్పుడు కూడా రాకపోతే ఏముంది? నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే మన వీడియో అనేది అవతల వాడికి నచ్చేలాగా కంటెంట్ చేయాలండి. ఫస్ట్ మీరు, నేను చెప్పేది ఒకటి, అవతల వాడికి నచ్చేలాగా, అవతల వాడిని మీ వీడియో చూసేలాగా ఫస్ట్ మీరు ఆపాలి. అంటే మీరు అంటే ఏంటి మీరు చెప్పాలనుకునేది అంటే స్ట్రైట్గా చెప్పాలి ఫస్ట్. అంతేగాని సూది చెప్పుకుంటా ఆయన చేస్తే మాత్రం అంత నడవదు ఇక్కడ ఎవరు. ఎందుకంటే మంచిగా చేసిన వాళ్ళకి దిక్కు దిమానం లేదు. ఇక ఏదో టైం పాస్కి చేద్దాము, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఎందుకంటే డబ్బులు అనేవి మాత్రము మనకి అడ్డగోలుగా చేస్తే రావు. అవి ఎంతో ఫాలోవర్స్ పెరిగితే కానీ దాంట్లో చాలా ప్రాసెస్ ఉంది. ఒక వీడియో చూసి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే నాకు కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అయితే నాకున్న పరిజ్ఞానంతో నేనేం చేయగలను దాని వరకు నేను చేస్తాను. నాకు నిజం చెప్తానండి. ఈరోజు నేను ఇలాంటి వీడియోలు పెట్టిన లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదని యూట్యూబర్లకు నేను కొన్ని వందల మంది, కొన్ని లక్షల సార్లు మెసేజ్ చేశానండి. కానీ ప్రతి ఒక్క ఎదవ నా మెసేజ్ చూసిండి తప్ప నా ఒక్క ఎదవ కూడా నా కామెంట్ రిప్లై ఇవ్వలేదు. నేను ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంత స్ట్రగుల్ ఫేస్ అని నాకు తెలుసండి. ఇప్పుడే ఫేస్ చేస్తాను. ఎందుకంటే నాకు లక్షల్లో వేలలో ఫాలోవర్స్ ఏం లేరు. ఓకేనా అండి? నేను యూట్యూబర్లు అంటే అందరు జనులు చెప్పేవాళ్ళు ఉండరండి. లైకుల కోసం, వీకుల కోసం లుచ్చా ఉఫాస్ గారు బొచ్చిన మంది ఉంటారు. ఓకేనా? మనం ఆ టైప్ కాదు. ఏదైనా నాకు తెలిసిన జెన్యున్గా మీకు చెప్తున్నాను. లైక్స్, వ్యూస్ అనేది మనకు 100-200% మన చేతిలో ఉండదండి. అది అవతల వాడు. ఇప్పుడు మీరు నాకు వీడియో పంపిస్తే అది నేను చూసినానుకో మీకు వ్యూస్ వస్తుంది. నాకు ఎందుకు బాబు స్కిప్ చేస్తే మీకు ఆ వ్యూస్ రావు కదా. అది మన చేతిలో ఉండదు. అవతల వాడి ఇష్టాన్ని, అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. మనమేం చేయగలం?
అంతే కదా. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు నిజంగా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీకు నచ్చినట్టుగా పలానా టైం అని పెట్టుకోండి. ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం మార్చి పెట్టండి, ఆ టైం కాకపోతే ఇంకో టైం మార్చుకోండి. అలా పెట్టినప్పుడు ఏదో ఒక టైంలో మీకు అర్థమైంది, పలానా టైంలో పెడితే నాకు ఇట్లా వచ్చింది అని అనుకున్నాం అనుకో, ఆ టైం బట్టికి మనం పోస్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ పెట్టిన వీడియోకి వ్యూస్ లైక్స్ వచ్చినాయి అని రెండో వీడియోకి రావడం రూల్ ఏం లేదు. అది ఎందుకంటే మళ్ళీ జీవితం అది మన చేతిలో ఉండదు కదండి, అవతల వాడు చూసేవాడు చేతిలో ఉంటుంది. దానికి మనం ఏం చేయగలం? మనకి ఫాలోవర్స్ లేరు, మన వీడియో తొందరగా అవతల వాళ్ళకి వెళ్ళదు, ఏమీ చేయదు. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఒక్కటే చెబుతున్నా, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఏది తొందరగా రాదండి, ఖచ్చితంగా ఓపిక ఉండాలి. నేనైతే చాలా రోజులు చేయకూడదు, ఇదంతా అవసరం మనకి, ఎంత చేసినా రావట్లేదు, ఎన్ని వీడియోలు పెట్టినా వ్యూస్ రావట్లేదు, లైక్ రావట్లేదు, ఫాలోవర్ పెరగాలని డిసప్పాయింట్. ఇప్పటికి నేను డిసప్పాయింట్ అవుతానండి, మీరు నమ్మండి. ఫాలోవర్స్ పెరగట్లేదు, ఇప్పటికి డిసప్పాయింట్ అవుతూనే ఉన్నా. కానీ ఏదో ఒక రోజు చూసుకుంటే వీడియో చేస్తాను. అయితే ఇదే ప్రాబ్లం నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దనే ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకుండా మీకు నచ్చినట్టు మీరు చేయండి. ఫస్ట్ వీడియో చేయండి, ఓకేనా? కానీ ఆ టైము ఈ టైము అది ఇది ఇదంతా మన చేతిలో ఉండదండి, అవతల వాడి చేతిలో ఉంటుంది, అవతల వాడి ఆలోచనలోనే ఉంటుంది. అవతల వాడి ఆలోచన మనం మారవలేము. సో ఓకేనా, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా అండి, నేను చెప్పింది మీకు నిజంగా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లవ్ యూ గ్యాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.